హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఉజ్జయిని క్షేత్ర నగర రక్షకుడు అయినటువంటి సాక్షాత్తు కాలభైరవ స్వామి ఆలయం దగ్గరికి అయితే వచ్చాము. మహాకాళేశ్వరుడు ఆలయం తర్వాత తప్పకుండా చూడాల్సిన అత్యంత శక్తివంతమైన దేవాలయం ఇది. ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క విశేషత, చరిత్ర గురించి తెలుసుకుందాము. వీడియో చివరి వరకు చూడండి. స్థల పురాణం ప్రకారం తొలుత ఈ దేవాలయాన్ని భద్రసేన అన్న రాజు నిర్మించారు. ఇక్కడ లభించిన శిల్పాల బట్టి ఇది 9 నుంచి 13 శతాబ్దం మధ్య కాలం నాటి ఆలయం అనేది మనకి తెలుస్తోంది. శిథిలాల్లో ఉన్న ఈ ఆలయాన్ని 18వ శతాబ్దంలో మరాఠా జనరల్ అయిన షహదాజీ షిండే మరాఠా శక్తి విజయం కోసం ఇక్కడ ప్రార్థన చేసి విజయం తర్వాత ఆలయాన్ని పునరుద్ధరించారు. సో ఫ్రెండ్స్, ప్రపంచంలో అత్యంత అరుదైన ఆచారం మనకి ఈ ఆలయంలో అయితే ఉంది. కాలభైరవ స్వామికి భక్తులు మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. పూజారి ఆ మద్యాన్ని ఒక పల్లెంలో పోసి విగ్రహం నోటి దగ్గర ఉంచుతారు. ఆ మద్యం మాయమైపోతుంది. స్వామివారు ఆ మద్యాన్ని తాగుతారని భక్తుల నమ్మకం. ఇది ఇప్పటికీ ఎవరికి అంతు చిక్కని మిస్టరీ. కానీ 2025 ఏప్రిల్ 1న ఉజ్జయిన్ సిటీలో మద్యం అనేది నిషేధించారు. సో అప్పటి నుంచి మనకి ఇక్కడ మద్యం అయితే గుడి ఆవరణలో దొరకడం లేదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఆలయం లోపలికైతే వెళ్దాము. సో ఇక్కడే ఆలయం బయట మనకి చాలా పూజా సామాగ్రి షాప్స్ అయితే ఉంటాయి. సో నేనైతే ఇక్కడే 100 రూపీస్ పెట్టి పూజా సామాన్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ ప్లేన్ ప్రసాదం అయితే దొరుకుతుంది, ఎటువంటి మద్యం అయితే లేకుండా. ఫ్రెండ్స్, ఆలయం లోపలైతే ఎటువంటి తాళ్ళు అయితే అలో లేదు. సో అన్నిటిని ఇట్లా బయటనే ఇక్కడైతే కట్టేశారు. సో ఆలయం పక్కనే మనకు ఒక చెరువు అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ కాలభైరవుని ఆదరించడం వల్ల గ్రహ దోషాలు, శని దోషాలు, కాలసర్ప దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆలయం లోపలికైతే వెళ్దాము. సో ఇక్కడ లోపల రాగానే మనకి 2 దీపపు స్తంభాలు అయితే ఉంటాయి. సాయంత్రం సమయంలో ఈ దీపస్తంభాల వెలుగులో ఆలయం అయితే చూడటానికి చాలా బాగుంటుంది. ప్రజెంట్ భక్తులు బయట నుంచి తీసుకొచ్చిన మద్యం సీసాలని స్వామివారికి చూపించి తిరిగి భక్తులకైతే ఆ మద్యపు సీసాలను అయితే ఇచ్చేస్తున్నారు. సో ఈ ఆలయంలో అయితే మనకి ఎటువంటి వీడియోగ్రఫీకి అయితే రెస్ట్రిక్షన్స్ లేవు. ఇప్పుడు మీరు ఆ గర్భాలయంలోని కాలభైరవ స్వామిని అయితే దర్శించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ఉజ్జయిని నగరం కపాలిక, అఘోర శాఖలకు ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉండేది. కాబట్టి ఈ కాలభైరవ ఆలయం చుట్టూ తాంత్రిక పూజలు, అఘోర ఆచారాలు జరగడం అనేది సాధారణంగా ఉండేది. తాంత్రిక ఆరాధనలో పంచమకారాలు అనే 5 రకాలైన ఆచారాలు ఉంటాయి. అవి మద్యం, మాంసం, మత్స్య, ముద్ర మరియు మైథున. సో ప్రజెంట్ అయితే ఆలయంలో సాధారణ మంత్రాలతో కూడిన పూజలు మాత్రమే నిర్వహిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ కాలభైరవుని ఆరాధించడం వల్ల ప్రతికూల శక్తుల నుండి విముక్తి కలుగుతుందని భక్తులు బలంగా నమ్ముతారు. భైరవుడికి నలుపు అనేది అత్యంత ముఖ్యమైన రంగు. ఈ రంగు కాలం, మరణం మరియు అజ్ఞాతం వంటి వాటిని సూచిస్తుంది. శనివారం మరియు మంగళవారం కాలభైరవుడికి అత్యంత ప్రీతికరమైన రోజులు. ఆ రోజుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.